చేపల ఫ్రై చేయాలంటే పొద్దు సమానం పని ఆపుకొని ఉండాల్సింది. ఎందుకంటే చేపల ఫ్రై చేయాలంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనకి ఇంట్లో పనే కనిపిస్తుంది. ముందుగా హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మా చిట్టుతల్లి అయితే చేపల ఫ్రై అడిగింది. తన కోసం అయితే చేపలు తెప్పించాము. ఇంకా రోజు అయితే ఇంటి దగ్గర ఉండదు కదా, ఈరోజు సండే మాత్రమే ఇంటి దగ్గర ఉంటుందని చెప్పి తన కోసం చేపలు తెప్పించి 2 kgs ఫ్రై అయితే చేస్తున్నా. మా ఏరియాలో జూరాల ప్రాజెక్ట్ దగ్గర చేపలు అంటే ఫేమస్. అసలు వనపర్తి అండ్ గద్వాల్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి ఈ ఏరియా బాగా తెలుసుంటుంది. జూరాల ప్రాజెక్ట్ దగ్గర బాగా చేపల ఫ్రై అయితే ఫేమస్ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో ఆ ఏరియాకి వచ్చి చేపల ఫ్రై ఫేమస్ అని తినేసి వెళ్తారు. కానీ మాకు మాత్రం పక్కనే ఉంది, కానీ మాకు అసలు ఎప్పుడు వెళ్ళలేదు. అయినా బయట చేపించుకున్న చేపల ఫ్రై అంటే టేస్ట్ కొంచెం తక్కువనే ఉంటుంది, అలాగే తిన్నట్టు కూడా అనిపించదు. అందుకోసం మేము ఇంటికే తెప్పించుకుంటాము, ఇంట్లోనే ఫ్రై చేసుకొని తింటాము. మా ఇంట్లో చేపల ఫ్రై అయితే మా ఆయన అసలు తినరు, ముట్టుకోరు కూడా, అసలు వాసన కూడా చూడరు. నేను నా కూతురే ఏం తిన్నా. మరి పొరపాటున 2 kgల చేపలు నువ్వు నీ బిడ్డే తింటారేమో అనుకుంటారేమో, అట్లేం కాదులేండి. మా మామ మా అత్త ఇంట్లో ఇద్దరు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కూడా సపరేట్ కొన్ని తీసి పెట్టామన్నమాట. ఫిష్ తీసుకొచ్చిన తర్వాత నేను అవి ఉప్పు అండ్ పసుపు వాటర్లో కొద్దిసేపు పెట్టాను. కొంచెం స్మెల్ తగ్గింది. అలా పెడితే వాసన కొంచెం తగ్గుతుంది, చేపల వాసన. అయినా కూడా ఇంట్లో అసలు మరుసటి రోజు కూడా అట్లానే ఉంటుంది. ఇది తినేది ఏంటో కానీ వీటిని క్లీన్ చేయడం, ఫ్రై చేయడం, అబ్బా ఇల్లంతా కంపు వాసన అనుకోండి. తినడానికి మనం బాగానే ఉంటుంది, మన పక్కన ఉన్న వాళ్ళకి పడని వాళ్ళు ఉంటారు చూడు, ఇంట్లో అస్సలు ఉండలేరు ఆ స్మెల్కు. ఇంకా నేనైతే కొంచెంసేపు పసుపు ఉప్పు వాటర్లో పెట్టేసి నీట్గా మళ్ళీ కడిగేసాను. ఒక 3 times కడుగుంటాను. కడిగేసి వాటికి మంచిగా మసాలా పట్టించిన. ఇంకా మసాలా కోసం అయితే నేను ముందుగా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం, గరం మసాలా, చికెన్ మసాలా, అలాగే కార్న్ ఫ్లోర్ కొంచెం వేసిన. అందులో ఒక ఎగ్ వేసి మొత్తం బాగా కలిపి చేప ముక్కలకి ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టేలాగా కలిపేసి ఫ్రిడ్జ్లో ఉంచాలి. 1/2 hour లేదా 1 hour ఉంచి తర్వాత ఫ్రై చేస్తే బాగుంటుంది. మనకు వెంటనే చేస్తే ఏమవుతుందంటే మసాలా కలిపిన వెంటనే ఫ్రై చేస్తే మసాలా అనేది ఆయిల్లో వెళ్ళిపోతుంది అన్నట్టు, బయటికి వచ్చేస్తుంది, చేప ముక్కలకి పట్టుకోదు అన్నట్టు. అందుకోసం ఒక 1/2 hour లేదా 1 hour మనం అలాగే ఉంచాలి. ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది, లేకపోతే బయట పెట్టినా కూడా బాగా పట్టేసుకుంటుంది అన్నట్టు. అవి పట్టేసుకునేలోగా నేను కొద్దిసేపు అయితే పిల్లలతో కొన్ని ఆటలు ఆడించిన. అంటే సండే కదా, పిల్లలంతా ఇంటి దగ్గరే ఉన్నారు కదా, పిల్లలంతా తొట్టిగాలాగా వచ్చిండ్రు. అందుకోసం వాళ్ళకైతే చిన్న గేమ్స్ అయితే పెట్టిన. చాలా ఎంజాయ్ చేసిర్రు, నేను కూడా వాళ్ళతో పాటు బాగా ఎంజాయ్ చేసిన. అంటే చిన్నపిల్లలతో రోజు మనం ఉండం కాబట్టి సండే లేదంటే మనకు వీలైనప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేస్తే మనకు కూడా ఫ్రీగా అనిపిస్తుంది, కొద్దిసేపు మనకు కూడా ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది, మైండ్ ఫ్రీగా ఉంటుంది. ఇక తర్వాత వాళ్ళని ఆడిపించిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేనైతే నా పని నేను చేసేసుకున్నా. ఇంకా ఫ్రై చేస్తూ చపాతీ కోసం అయితే పిండి కూడా తడిపేస్తున్నా. నాకు పాపకే చపాతీస్ కూడా, మా ఆయన అసలు చపాతీలు కూడా తినరు, ఎప్పుడు అన్నమే కావాలంటారు. నేనే బలవంతం చేసి మార్నింగ్ రొట్టెలు అలవాటు చేస్తున్నా. నెక్స్ట్ అయితే ఫిష్ ఫ్రై చేస్తున్నా. అసలు ఆ ఘాటుకి అసలు రూమ్లో కూడా ఉండాలనిపించదు. నిజం చెప్పాలంటే ఫ్రై చేసేదేమో కానీ ఇంట్లో అసలు ఎంత పొగ, ఎంత ఘాటుకి అసలు తట్టుకోలేకపోయింది. సరేగా తప్పదు, పిల్లల కోసం అప్పుడప్పుడు మనం అడిగినవన్నీ చేసేయాలి కదా. బయట తీసుకోవచ్చు, బట్ బయట ఫుడ్ అంత మంచిది కాదు. బయట అంత మంచి ఆయిల్ కూడా ఉండదు, వేస్ట్ ఆయిల్, అంటే వాడిన ఆయిల్తోనే మళ్ళీ చేస్తారు కాబట్టి నాకు అంతగా నచ్చదు. అందుకోసం ఎంత కష్టమైనా సరే ఇంట్లోనే చేయడానికి ట్రై చేస్తా. నిజం చెప్పాలంటే ఊపిరి ఆడతలేదు అసలు. ఇంట్లో ఫ్రై చేస్తే అంతే పొగ, ఇంట్లో ఎవ్వరు ఉండకూడదు. మనమైతే చేసేవాళ్ళని తప్పదు కాబట్టి ఇంకా చెయ్యాలి అట్లని. నేను అందుకోసమే ఒకే పెనం మీద కాల్చితే లేట్ అయిపోతుందని చెప్పి ప్రాసెస్ 2 సార్లు పెడుతున్నా. అంటే 2 పొయ్యిల మీద పెట్టిన, బాండి పెట్టిన, అలాగే పెనం కూడా పెట్టిన, అంటే తొందరగా అయిపోతుంది పని అని చెప్పి. నెక్స్ట్ అయితే ఫ్రై అంతా చేసేసిన తర్వాత ఇక చపాతీ కూడా చేస్తున్నా. మా ఆయన కోసం చికెన్ కర్రీ కూడా చేయాలి. ఇదే అండి వాళ్ళ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. ఇందుమతి అఫీషియల్.